నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. గతించిన 2024 అంతా కాచి కాపాడి 2025వ సంవత్సరము జనవరి నెల ఈ మొదటి పునరుత్థానపు ఆరాధనలో మరలా మేము ఇటు రీతిగా స్తుతించడానికి మాకు కలిగిన అవకాశాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య ధ్యానము. మనుషునిగా నేను మాట్లాడితే దేనికి ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ మీరు ఆత్మరూపుడివై మా మీద ప్రకాశించి మా నోటిని మీరు బోరగా వాడుకొని నీ కృప చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత మమ్మలను నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గత 31వ దినాన డిసెంబర్ నెల అందరూ వాగ్దానపు లేఖనాల కొరకు ఎదురు చూస్తూ వాగ్దాన లేఖనాలను తీసుకొని ఈ సంవత్సరము మన జీవితంలో అటు రీతిగా ఉండాలి, మన బ్రతుకులో ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అనే ఆలోచన కలిగి, ప్రయాస కలిగి, మరి నూతన సంవత్సరం మన జీవితంలో ఎదురవుతుంది కాబట్టి ఆ మాటలను తీసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆ మాట ద్వారా మనం పోషించబడాలి, ఆదరణ కలగాలి అని ఆలోచన చేసి వాగ్దానాన్ని తీసుకున్నారు. క్రైస్తవ సంఘ విశ్వాసులైనటువంటి వారు, సంఘాలలో సేవకులు వాగ్దానపు లేఖనములను పట్టుకొని, వాగ్దానపు కార్డులు పట్టుకొని జాగ్రత్తగా ఇది 2025వ సంవత్సరం నాటి వాగ్దానము అని జాగ్రత్తగా బైబిల్ గ్రంథాల్లో దాచుకున్నారు. అయితే దాన్ని మంచిది అనే ఒక మాటలో చెప్పుట నాకు ఏమాత్రము కూడా సంకుచితం లేదు. అయితే వాగ్దానపు పండుగ కన్నా ముందు దేవుడు మన కొరకు నిబంధన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ నిబంధన గ్రంథములో నుండి పుట్టుకొచ్చినట్టి మాటలు వాగ్దానపు మాటలు. ఈ నిబంధనలో నుండి అనేకమైన మాటలు మన కొరకు ఏర్పాటు చేయబడి మనకి ఇస్తే, దానిలో నుండి మనం ఏం చేశామంటే కొన్ని మాటలను తీసుకొని వాగ్దానాలుగా మనము ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇది సంతోషము కలిగించే మాటలు. ఇదే నిబంధన గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలను జతపరిచి, నేను మిమ్మలను ప్రేమించుచున్నాను, నేను మిమ్మలను విడువటలేదు, మీరు చిగురించెదరు, మీరు సంతోషముగా ఉండెదరు, మీరు మీ చేయి పట్టుకొని నేను నడిపించెదను, మీ త్రోవలకు నేను వెలుగయ్యుందును అని కొన్ని కార్డ్స్ మనం తీసుకున్నప్పుడు వాటిని బట్టి మనము సంతోషిస్తాం. అవి దేనిలో నుంచి వచ్చిన మాటలు అని అంటే, బైబిల్ గ్రంథంలో, నిబంధన గ్రంథంలో నుండి వచ్చిన మాటలే ఒక పదాన్ని తీసుకొని మనం వాగ్దానం కింద తీసుకుంటున్నాం. అదే నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఏమనంటే, అదే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. మీలో ఎవరికైనాను ఏదైనాను రెండు కలిగి ఉండే ఎడల
దానిలో ఒకటి నీ పొరుగువానికి ఇచ్చేయండి అని ఉంది. అంటే మీకు అర్థం అవడానికి ఈ భాషను వాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు చాలా ధనవంతుడు. యేసు ప్రభు వారు అన్నారు, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చే అన్నాడు. ఆ మాట మనకు వాగ్దానం కింద వచ్చింది అనుకోండి. ఆ మాట వాగ్దానం కింద వచ్చింది అనుకోండి. ఎంతమంది దాన్ని నెరవేర్చగలుగుతారు చెప్పాలి. మరి దానిలో నుండి వచ్చిన మాటలే కదా వాగ్దానాలు కూడా. నీకేమైనా రెండు కలిగి ఉంటే దానిలో ఒకటి నీ పొరుగు వారికి సహాయం చేయి అని అంటే, మన ఇంటి ముందు ఒక 2 కార్లు పెట్టుకోగలుగుతాం, 2 బల్లులు పెట్టుకోగలుగుతాం, చాలా వస్తువులు మన ఇంటి ముందు పెట్టగలుగుతాం. కానీ ఎదటివానికి మాత్రం మన దగ్గర 2 ఉంటే ఏదో ఎదటివానికి మాత్రం ఒకటి ఇవ్వడానికి ఎవరు సిద్ధపడరు, ఇష్టపడరు. కానీ వీళ్ళు చేస్తున్న మాట ఏంటంటే, నిబంధన గ్రంథాన్ని పక్కన పెట్టి దాంట్లో కొన్ని మాటలను తీసుకొని వాగ్దానం అని చెప్పి ఆ సంవత్సరం అంతా దానితో సంతోషపడేవారు, తృప్తి పడేవారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఒక మాట చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఒక ఆయన ఎప్పుడు బైబిల్ చదవడంట, అంత తీరిక లేదంట, అంత ఓపిక లేదంట, అంత సమయం లేదంట. ఆయనకు ఉన్నట్టు గుణం ఏంటనంటే, ఏదైనా పని మీద వెళితే ప్రభువా ఈరోజు మరి శుభకరంగా నీవు మాట్లాడు అని బైబిల్ ఎలా తెరిచి ఎక్కడ వ్రేను పడితే ఆ వ్రేను పెడితే అక్కడున్న మాటను చదువుకుంటాడంట. అది ఆయనకి ఒక శుభకరమైన మాటగా దేవుడు మాట్లాడతాడని ఆలోచన అంట. ఒకరోజు అలాగే స్నానం చేసి వచ్చి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ బైబిల్ గ్రంథం మీద ఏదో ఒక పేపర్ మీద ఇలా ఒక వేణు పెట్టి ఆ వేణు కింద ఉన్న అక్షరాలను వాక్యాన్ని చదివాడంట. ఏమని వచ్చిందనంటే, యోధా ఉరు పోసుకొని చచ్చాను అని వచ్చిందంట. అంటే ఆయన వెంటనే ఆశ్చర్యపడిపోయి, ఇదేంటి ప్రభువా, ఏదో మంచి మాట వస్తుంది అనుకున్నాను, శుభమా అని ఏదో కార్యక్రమానికి బయలుదేరుతూ ఉంటే ఈ అశుభ మాట ఏంటి ప్రభువా, యోధా ఉరు పోసుకొని చచ్చిపోయినాను, తూచ్ ఇదేం కాదు, ఈ మాట కాదు అని చెప్పి మళ్ళా రెండోసారి ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసి రెండోసారి కూడా బైబిల్ గ్రంథంలో వేణు పెట్టి, ఈ మాటతోనైనా నువ్వు నాతో మాట్లాడు అని మరలా ఒప్పుకున్నాడంట. ఒప్పుకొని ఆ మాటను తీస్తే, నీవు పోయి అలాగు చేయము అని వచ్చిందంట. అంటే మళ్ళీ అప్పుడు అనుకున్న 3 సార్లు మొమ్మొచ్చి, ఇది కాదు ప్రభువా, మరి నువ్వు నాతో మాట్లాడడం లేదు, ఇంకోసారి చూస్తాను అన్నాడంట. చూసి మరలా అట్రీతిగానే వేణు పెడితే, చేసేదేదో త్వరగా చేయని వచ్చిందంట. సో ఒక్కొక్కసారి వాగ్దానాల మీద ఆధారపడుతూ నిబంధన గ్రంథాన్ని మరిచి ఆ సమయానికి, ఆ పూటకు, ఆ సంవత్సరానికి ఏశావు లాంటి భ్రష్టులు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు వారుగా బైబిల్ గ్రంథములో ఉన్న మాటలన్నీ మరిచి కొన్ని మాటలే పట్టుకొని వీళ్ళు జ్యేష్ఠత్వాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. మనలో కూడా చాలామంది అట్టి వారు ఉన్నారేమో. ఒకరోజు ఒక దొంగవాడు దొంగతనం చేద్దామని ఆలోచన కలిగి వెళ్ళాడంట. ఎవరింటి దగ్గర దొంగతనం చేద్దామంటే, జనవరి 1 రోజు దొంగతనం చేద్దామని ఆలోచన చేసి, అన్యులైతే యేసుప్రభువుని నమ్మలేనంటి వారైతే ఇంటి దగ్గర ఉంటారు, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే ప్రార్థనలకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ ఇల్లు చాలా ఈజీగా మనం కొట్టేవచ్చు అని ఆలోచన చేసి జనవరి 1 రోజున వెళ్ళారంట. వెళితే ఆ దినాన్ని ఈ మొదట ఆ కూటం దగ్గర ఆరాధనలో ఉన్నారు వాళ్ళందరూ.
ఆ ద్వారబంధం మీద ఒక వాగ్దానం అంటించుందంట. ఈ దొంగోడు బాగా చదువుకున్నాడు. ఆ వాగ్దానం అంటించిందంట. ఎప్పుడో ఏదో సంవత్సరానికి వాగ్దానాలు పట్టుకొని ద్వారబంధాలకు అంటించుకుంటాం కదా. ఆ వాగ్దానం అంటించుంటే దొంగవాడు బాగా చదువుకున్నాడు కాబట్టి ఏంటా ఈ వాగ్దానం అని చెప్పి చదివాడంట. చదివితే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని ఉందంట. ఇంత చక్కగా వెల్కమ్ చేస్తే దొంగవాడు ఎందుకు ఊరుకునే ఉంటాడా? వెనక్కి వెళ్ళిపోడుగా. లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే ఆ గోడ మీద ఒక మాట ఉందంట. అదొక ఏ సంవత్సరం వాగ్దానమో. అక్కడ ఒక వాగ్దానం ఉంది. ఏంటి అక్కడ వాగ్దానం అంటే, నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల నీకు దొరుకును అని ఒక మాట ఉందంట. ఇదేదో చాలా శుభ సూచకరంగా ఉంది అని చెప్పి మరలా వెతకడం మొదలెట్టాడంట. వెతకడం మొదలెడితే బీరువా దొరికిందంట. బీరువా దొరికితే ఆ బీరువా మీద మరలా ఒక వాగ్దానం రాయబడిందంట. నువ్వు ఇత్తడి తలుపులను ఇడుపు గడియలను పగలగొట్టుము అని ఉందంట దాని మీద. అంటే ఎంత చక్కగా పగలగొట్టమని రాయబడి ఉంటే దొంగడు ఊరుకుంటాడా? పగలగొట్టాడంట. ఇంకా మళ్ళా వచ్చే త్రోవలోని వెళితే ఎవడైనా పట్టుకుంటాడని వెనక త్రోవ నుండి వెళ్ళిపోదామని వెనక త్రోవ మీద ఉంటే వెనక ద్వారబంధం మీద ఒక మాట రాయబడిందంట. ఏమనంటే, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునుగాక అని. అంటే వీడికి వాగ్దానాలన్నీ శుభప్రదంగా వచ్చాయి. నేటి క్రైస్తవులు నిబంధన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి మనకు సరిపోయే మాటలను చూసుకుంటూ అలాగా బ్రతికేస్తూ ఉన్నారు. అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఇక్కడ ఉన్నట్టు వారు కానీ జాగ్రత్తగా దేవుని మాటను మీరు పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. నేను 100 రిఫరెన్సులు తీసి 100 మాటలు చెప్పే కన్నా మీకు సరాసరి 3-4 గ్రంథాలు, పుస్తకాలు సరాసరి 5, 10, 20 నిమిషాల్లో క్షుణ్ణంగా మీకు వివరించి చివరికి ఒక రిఫరెన్స్ని తీసుకొని నేను మీకు ముగిస్తాను. ఒక బోధలాగా మీకు చేస్తాను. మీరు జాగ్రత్తగా వింటే చాలు. అటు ఇటు తిరగడం, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం, ఇవన్నీ ఏం చేయకుండా జాగ్రత్తగా దేవుని మాట వినడం శ్రేష్టం. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, కానీ మనకు అర్థం కాదంతే. సరే, ఏదైనప్పుడు కూడా నేను జాగ్రత్తగా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మొదట దేవునికి, మన జీవితంలో దేవునికి ముందు స్థానం ఇవ్వడం నేర్చుకోండి. ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకోండి. ఏదో చిన్న అవకాశం దొరికింది కదా అని నేను మాట్లాడడం లేదు. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. అది ఇచ్చిన రోజు మన జీవితాల్లో ఈరోజు వాక్య సారాంశం కూడా అదే. సరే, మనం చాలా సందర్భాల్లో పాటలు పాడుతూ ఉంటాం. వివాహానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ 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 ప్రభువా అనే పాటతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ సువార్తకు వెళ్ళామనుకోండి, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా అనే పాటతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ బాప్తిసం దగ్గరికి వెళ్ళామనుకోండి, పరమాజీవము నాకు ఇవ్వండి, నూతన హృదయాన్ని, నూతన మనస్సును నాకు ఇవ్వండి అని పాటతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మరణ పరిస్థితిలోకి వెళ్ళామనుకోండి, మరణము దగ్గర పాడవలసి వచ్చింది అనుకోండి, ఈ దేహము మొన్నే, ఇది 3 నాళ్ళ ముచ్చటే, ఏది సంపాదించుకున్నా తీసుకొని పోలేవు అని సమయోచితంగా చాలా సందర్భాల్లో మనం పాటలు పాడుతాం.
అయితే ఈరోజు కూడా మన బైబిల్ గ్రంథంలో ఈ మొదటి ఆరాధనలో కీర్తనలుగా 150 కీర్తనల దావీదు రాసిన కీర్తనలో 147వ కీర్తనను చాలా వచనాలు ఉన్నాయి, కానీ 3-4 వచనాలకే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి త్వరగా నేను ఒక 5-6 వచనాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఇది చదివే ముందు అసలు చాలా సందర్భాల్లో ఇప్పుడు పాటలు దేనికి పాడుతున్నారు అని అంటే చాలామంది ఏం చెప్తారంటే, సార్ నేను మా చర్చిలో సూపర్ సింగర్నండి, నేను బాగా పాడుతాను, నాకన్నా బాగా ఎవరు పాడలేరు, నా వాయిస్ అంత బాగుంటుందని అంటారండి అని చెప్తూ ఉంటారు. సరే, మంచిదే. పాటలు ఎందుకు పాడాలి అని అంటే దేవుని స్తుతించడానికి పాడాలి. రెండోది, ఆ పాటలు పాడేటప్పుడు ఆ పాట గుండా అనుభవం కావాలి. పాత నిబంధన గ్రంథంలో కానీ భక్తులు కొన్ని పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు తయారు చేసి కొన్ని కీర్తనలను ఒక పుస్తకంలో ప్రింట్ చేశారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే ఒక పుస్తకాన్ని. అది ఇప్పుడులాగా ఒక ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఈ ట్యూన్ పట్టుకొని ఆ రాగాన్ని పట్టుకొని ఏదో ఆ మ్యూజిక్ను పట్టుకొని పాడేద్దామనే ఆలోచనలో కాకుండా దానికంటూ ఆ పాట వెనకంటూ ఒక మర్మముతో కూడిన, ఒక శ్రమతో కూడిన, ఒక సంతోషంతో కూడిన, జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొని ఆ పాటలు రచించారు, ఆ పాటలు రాశారు. అయితే ఈ 150 కీర్తనలు ఉన్న దావీదు కీర్తనల్లో ఈరోజు నేను మీకు 147వ కీర్తనను మీ ముందు పెట్టబోతున్నాను. ఈ 147వ కీర్తన ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, అది రాయడానికి కారణం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక పాట పాడుతాం, సువార్త చెప్పినప్పుడు ఒక పాట పాడుతాం, వివాహం చేసినప్పుడు ఒక పాట పాడుతాం, మరణం కూర్చున్న దగ్గరికి వెళ్ళేసరికి ఒక పాట పాడుతాం. అన్ని సందర్భాల్లో ఒకే పాట పాడలేం, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట పాడుతాం. అయితే మరణమును గూర్చిన పాట ఎలాగుందో, వివాహమును గూర్చిన పాట ఎలాగుందో, బాప్తిస్మమును గూర్చిన పాట ఎలాగుందో, ఈ 47వ కీర్తనను కూడా ఏదో ఒక సారాంశం ఉంటుంది. ఆ సారాంశం ఏంటనేది నేను చెప్పిన తర్వాత చివరిలో అదే తీసుంచండి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, అక్కడే ఉండండి. ఒక 4-5 వచనాలు క్లుప్తంగా ఒక 20-30 నిమిషాల్లో మనం ముగించుకునే విధంగా చేసుకుందాం. అసలు ఈ పాట ఏ సందర్భంలో రాశారు అని అంటే, ఇశ్రాయేలీయులు ఈ పాట రాశారు. ఇశ్రాయేలీయులు ఈ పాట రాశారు. ఈ పాట రాసినప్పుడు పాట మొత్తం ఒకరే పాడలేదు, 2 వర్గాలు ఈ పాటలో ఉన్నారు. అంటే ఒకే పాట కానీ 2 వర్గాలు వారు పాడారు. ఒకే పాట, ఒకే టీము కానీ ఆ ఒక్క టీములో 2 వర్గాలు వాళ్ళు పాడుతున్నారు. అంటే మీకు అర్థం అవ్వడానికి ఈ భాష వాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. పూర్వ దినాల్లో బుర్రకథ అనే ఒక బుర్రకథను వేసేవారు ఉండేవారు. ఒకడు తంబూర పెట్టుకొని ఒకడు ముందు పాడుతుంటాడు, ఆ పాడిన వాడి వెనకాతల మరొక 2 ఉంటారు. ఈ పాడుతున్నట్టు వాడు, ముందు పాడుతున్నట్టు వాడు ఒకే పాట పాడుతారు, కానీ ముందు పాడినట్టు వాడికి వెనకాతల వీళ్ళు అది నిజమే అనడానికి తందాన తాన అని ఒక మాట మాట్లాడతారు. వాడు ఏదో ఒక మాట చెప్తాడు, అది నిజమే అనే మాటకు అర్థం ఏంటంటే తందాన తాన, అంటే ఒకే పాట కానీ 2 వర్గాల వారు పాడుతున్నారు. ఇది కూడా 147వ కీర్తన కూడా ఒకే వర్గం పాడుతున్నారు, ఇశ్రాయేలీయులే, కానీ 2 వర్గాల వారు ఈ పాటను పాడుతున్నారు. మీకు అర్థం అవడానికి క్షుణ్ణంగా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించకుండా చిన్న చిన్న మాటలతో నేను చెప్తున్నాను.
అయితే అసలు వారు ఏ అనుభవంలో నుండి రాశారు? ఇశ్రాయేలు ప్రజలు ఏ అనుభవంలో నుండి రాశారు? దేవునికి స్తోత్రగానము చేయుట అనే మాట ఎందుకు అసలు ఈ పాటను పాడారు? ఇశ్రాయేలు ఎప్పుడు పాడారు? ఈ పాట పాడడానికి కారణం ఏంటి అనే విషయాలని మొదటి 7 వచనాలలో మనం నేర్చుకోవచ్చు. బహుశా 7 వచనాల కన్నా ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాట రాయడానికి కారణం, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారు, దేవుని మాట వినేవారు కాదు, పాపం చేసేవారు. వీరు పాపం చేసినప్పుడల్లా దేవుడు ప్రవక్తలను పంపేవాడు. ప్రవక్తలను పంపి, రే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీరు దేవుని ఎదుట పాపం చేసినట్టు వారుగా ఉన్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, దేవుడు కోపం వస్తుంది, దేవుడు కోపం వస్తుంది, మీరు దేవుని ఎదుట పాపం చేసినట్టు వారుగా ఉన్నారు. ఒకవేళ దేవుని ఎదుట పాపం చేసినట్లుంటే దేవుడు ఊరుకోడు అని చాలామంది ప్రవక్తల ద్వారా చెప్పాడు. అందులో పెద్ద ప్రవక్త అయినట్టి ఇర్మియా ద్వారా ఇంకా కొన్ని మాటలు చెప్పించాడు. ఇర్మియా కూడా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తున్నారు కాబట్టి మీరేమవుతారంటే, మిమ్మల్ని తీసుకెళ్ళి మీ రాజ్యాన్ని తీసుకెళ్ళి శత్రువులకు అప్పచెప్పేస్తాడు, మిమ్మల్ని శత్రువుల చేతిలో పెట్టేస్తాడు. కాబట్టి మీరేం చేస్తారంటే దేవుని మాట వినండి, దేవుని మాట వినండి అని ఇర్మియా చాలా సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా బ్రతకండి, మీరు జాగ్రత్తగా బ్రతకపోతే దేవుడు మిమ్మల్ని శత్రువు చేతుల్లో పెట్టేస్తాడు అని ఇర్మియా ప్రవక్త కొద్ది ధైర్యం చేసి చెప్పాడు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినలేదు. చివరికి ఇర్మియా ఎలా చెప్పాడో అట్టి రీతిగానే ఇశ్రాయేల్ ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలను ఒక రాజు వచ్చి చెదరగొట్టి వారిని ఏం చేశాడంటే 15 సంవత్సరాలు మొదలుకొని వయసులో ఉన్నట్టు వారిని మొదలుకొని సరైన బలమైనట్టు వారు యవనస్తుల్ని 10,000 మందిని చెర తీసుకొని వెళ్ళిపోయాడు. ఏ రాజు ఆయన అంటే నెబుకద్నెజరు. చెప్పండి ఎవరు? నెబుకద్నెజరు. ఇర్మియా చెప్పినట్టే, ప్రవక్త చెప్పినట్టే జరిగింది ఇజ్రాయేల్ జీవితంలో. 10,000 మందిని తీసుకొని వెళ్ళిపోతే ఆ సమయంలో ఈ 10,000 మందిలో నెబుకద్నెజరు తీసుకెళ్ళి బలంగా ఉన్నట్టు వారిని, యవనస్తులైనట్టు వారిని తీసుకెళ్ళిపోతే వీళ్ళలో 4 పేర్లు మాత్రం మనకు బాగా తెలుసు. ఎవరో తెలుసా? మొదటిది చెప్పండి, దానియేలు. రెండోది షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురిని, ఈ 4 కూడా మనకు బాగా పేర్లు తెలుసు. ఎందుకంటే వారు దేవుని కొరకు ఆ దేశంలో కూడా నీతిగా బ్రతికారు, అయినప్పటికీ కూడా దేవుని మాట విన్నారు. కాబట్టి ఈ 10,000 మంది పేర్లు మనకు తెలియదు, కానీ ఈ 4 పేర్లు మాత్రం బాగా తెలుసు. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయి చెదిరిపోయి 10,000 మందికి పైగా 10,000 మంది యవనస్తులను తీసుకొని వారి చేత వెట్టి చాకరీ చేయించేవాడు ఎవరు? నెబుకద్నెజరు. అలాంటి సమయంలో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. చెప్పండి, ఏం కట్టిన దేవాలయం ఉంది? సొలొమోను కట్టిన దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంలో ఒకవేళ ఇక నేను ల్యాప్టాప్ పెట్టుకున్నాను, దేవుని మందిరం పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా పెట్టి తెరిచి ఉంచేవారు. అది మనమైతే ఒక చెక్కతో చేయించుకొని, ఇక్కడ ఒక టేబుల్ లాగా, ఈ పోడియం ఉంది కదా, ఇది ఒక టేబుల్ ఒక చెక్కతో చేయించుకున్నది. కానీ యెరూషలేము దేవాలయంలో బంగారంతో చేయించేవారు. చెప్పండి, దేనితో? బంగారంతో చేయించారు. మళ్ళీ అక్కడ గంగాళం అనే ఒక పాత్ర ఉండేది, దాన్ని కూడా బంగారంతో చేయించాడు. ఏదో మనము చేయించుకుంటాం కదా, తులము, అరతులం, 2 తులాలు లాంటివి కాదు, కొన్ని కేజీలతో
సొలొమోను ఆ దినాల్లో బంగారంతో చేయించాడు. ఒక బిందు ఉంటుంది. అటు రీతిగా ద్వీపస్తంభము అంటే 7 ఆకారాలు కలిగి ఒకే దాని మీద ఉండి దీపస్తంభం, అది కూడా బంగారంతో. అలాగే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బంగారపు డేషే ఉండేది. ఇలాగా 5,000 సామానులు యెరూషలేము దేవాలయంలో ఉండే. యెరూషలేము అంటే ఈ యెరూషలేము అనుకున్నారు, ఈ యెరూషలేము కాదు, సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయంలో ఉండే 5,000 సామాన్లు. 5,000 సామాన్లు 5,000 సామాన్లు బంగారముతో, చిన్న చిన్న వస్తువులు కాదు. ఒక మనిషి ఎంతైతే ఉంటాడో 4-5 ఫీట్తో దాన్ని కొన్ని కేజీలతో సొలొమోను చేయించాడు బంగారపు వస్తువులు. అయితే గంగాళము అనే ఒక పాత్ర ఉండేది, బిందె ఒకటి ఉండేది, దీపస్తంభం ఉండేది, కాలు చేతులు కడుక్కునే బేషన్ ఒకటి ఉండేది. ఇవన్నీ కూడా బంగారంతోనే చేయించాడు. ఇలాగా 5,000 సామాన్లు 5,000 సామాన్లు ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోయి. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ కట్టడం వెనకాతలు ఏముంటుందనంటే గోడ ఉంటుంది. యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, గోడను వేసిన తర్వాత గోడ కన్నా ముందు ఏం చేశాడంటే బంగారపు పూతను పొడిగించాడు, బంగారపు పూతను. అయితే ఆ నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడంటే ఆ బంగారపు పూతను కూడా ఆ గోడను పగలగొట్టి, ఇప్పుడు పెయింటింగ్ ఎలాగైతే మనం వేసామో అలాగా ఆ బంగారపు పూతను కూడా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. అంటే యెరూషలేము దేవాలయం పూర్తిగా కొలాప్స్ అయిపోయి గోడలు కూడా పగలగొట్టినంత పరిస్థితికి వచ్చేసింది. ఎందుకనంటే ఇజ్రాయేలు పాపం చేసినందున వల్ల, దేవుని మాట వినలేకపోవడం వలన కట్టుకున్న దేవాలయం కూడా పాడైపోయింది. అలాంటి సమయంలో దానియేలు ప్రార్థన చేశాడు. ప్రవక్త ఎవరని చెప్పాను నేను మొదట, మర్చిపోయారా? ఇర్మియా. చెప్పండి, ఇజ్రాయేల్ ప్రజలకు ఇర్మియా చెప్పాడు, అరే మీరు పాపం చేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ దేశాన్ని నేను నాశనం చేస్తాను, రెండోది మిమ్మల్ని శత్రువుల చేతులకి అప్పచెప్తాను. ఏ శత్రువు వచ్చాడు? ఏ రాజు వచ్చాడు? నెబుకద్నెజరు వచ్చారు. ఎంతమందిని తీసుకొని వెళ్ళిపోయాడు? 10,000 మంది పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాడు. అందులో 4 పేర్లు ఏం పేరు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఇలాంటి పరిస్థితుల్లో 70 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఉన్నారు. ఇలాంటి సమయంలో దానియేలు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇశ్రాయేలు చెదిరిపోయారయ్యా, ఇశ్రాయేలు ఎలా పడితే అలా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు అని ఆ సమయంలో దానియేలు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించి, నువ్వు ప్రార్థన చేశావు కదా, నీ ప్రార్థనకి నేను జవాబిస్తాను. సరే, నేను మరలా వారిని వెనక్కి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మరలా నేను కట్టబోతున్నాను, వారిని మరలా వెనక్కి రప్పిస్తాను, మరలా వాళ్ళని యెరూషలేము రప్పిస్తాను అని మరలా దానియేలుతో దేవుడు వాగ్దానం చేశాడు. అయితే మరి వెనక్కి రప్పించడం అంటే అప్పుడు నెబుకద్నెజరు రాజు 60 దినాలు రాత్రింబగళ్ళు నడిస్తే, ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం ఎంత దూరమో, కలకత్తాకు ఎంత దూరమో, అలాగా వాళ్ళు నడిస్తే 60 రోజులు రాత్రింబగళ్ళు నడిస్తే అప్పుడు మరలా వాళ్ళు యెరూషలేముకు చేరుకోగలుగుతారు. అంత దూర ప్రయాణం నడిపించాలి. కాబట్టి నేను నడిపిస్తాను, మరలా నేను వారిని యెరూషలేములోకి ప్రవేశించినట్లు చేస్తాను, కాబట్టి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి దానియేలుకి నిబంధన చేశాడు. అప్పుడు వారు నడిచి మరలా ఎక్కడికి వచ్చేసారంటే యెరూషలేము చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగింది అని అంటే, నెహెమ్యా అనే ఒక ప్రవక్త వచ్చాడు మధ్యలోకి. చెప్పండి, ఎవరు వచ్చాడు? నెహెమ్యా.
నెహెమ్యా అన్నాడు, ప్రభువా దానియేలు ద్వారా ఇజ్రాయేళ్ళందరినీ యెరూషలేముకి తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు మా దేవాలయం ఏమైపోయింది? గోడలతో సహా పడిపోయింది, పాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. మరి నేను కట్టాలనుకుంటున్నాను ప్రభు అంటే, దేవుడు నెహెమ్యాతో మాట్లాడి, నువ్వు మరలా యెరూషలేమును కట్టు, యెరూషలేమును నువ్వు కట్టు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తే చాలా సంతోషం అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 47,000 మంది, చెప్పండి ఎంతమంది? 47,000 మంది ప్రజలు పనిచేసి 52 రోజుల్లో యెరూషలేము దేవాలయాన్ని మరలా తిరిగి కట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి హాయంలో కట్టారు చెప్పండి? నెహెమ్యా. అయితే అప్పటికి దేవాలయానికి గోడలు లేవు కాబట్టి నెహెమ్యా వచ్చి ఇంకా దేవాలయము చుట్టూ కాదు, అసలు ఈ గ్రామము చుట్టే ఒక గోడను కట్టేద్దాం అని చెప్పి దేవాలయం చుట్టూ కాకుండా యెరూషలేము చుట్టూ ఒక గోడను కట్టాడు. ఒక ప్రహరీ లాంటి పెద్ద గోడ. ఎలాగో తెలుసా? ఇప్పుడు బైపాస్ రూట్లు వేస్తున్నారు చూసావా, 4-5 రూట్లు. అలాగా ఆ రోజుల్లోనే నెహెమ్యా ఏం చేశాడంటే ఈ 47,000 మందిని సిద్ధపరిచి ఒక్కసారే ఆ గోడ మీద, ఆ ప్రహరీ గోడ మీద ఒక్కసారి 6 గుర్రాలు రథాలు పరిగెట్టినట్లుగా అంత పెద్ద వాలును కట్టాడు. కట్టి మొత్తానికి దానికి ఒక 12 గుమ్మాలు పెట్టాడు. చెప్పండి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలను పెట్టి కట్టిన తర్వాత ఇప్పుడు ఆ గుమ్మాలను ప్రతిష్ఠిత చేయడానికి రోజు వచ్చింది. దాంట్లో మొదటి గుమ్మం పేరు నీటి గుమ్మం. చెప్పండి ఏ గుమ్మము? నీటి గుమ్మం. యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత, ఆ యొక్క హైవే రోడ్డు పడిన తర్వాత, అదే ప్రహరీ గోడ కట్టిన తర్వాత 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం ఏంటంటే నీటి గుమ్మం. నీటి గుమ్మం అనే దగ్గర వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ వీళ్ళు రిబ్బన్ కట్ చేయాలని అనుకున్నారు. అయితే అప్పుడు ఈ యొక్క నెహెమ్యా ప్రజలందరినీ సమకూర్చి ఏం చేశాడనంటే మీ అందరూ నీటి గుమ్మం దగ్గరకు వచ్చేసేయండి. మీరేం చేస్తారనంటే ఆ నీటి గుమ్మం దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ఒక స్టేజ్ వేసి అక్కడ ఒక రిబ్బన్ కట్ చేసి చక్కగా మనం దేవునికి ఆరాధన చేద్దాం అని చెప్పి, మరి నెహెమ్యా వాక్యం చెప్పలేడు కాబట్టి ఆ రోజుల్లో ప్రవక్తగా ఎవరున్నారంటే ఎజ్రా ఉన్నాడు. చెప్పండి ఎవరున్నాడు? ఎజ్రా. బైబిల్ గ్రంథంలో ఎజ్రా ఉన్నాడు. ఈ ఎజ్రాని వాక్యం చెప్పమని పిలిచాడు నెహెమ్యా. అప్పుడు ఎజ్రా హిబ్రూ భాషలో వాక్యం చెప్తే ఆ సమయంలో 12 భాషలతో తర్జుమా చేశారు. ఎవరైనా ఒక ఇంగ్లీష్ ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆ ఇంగ్లీష్లో ఆయన మాట్లాడితే మనకేం చేస్తాడు? తెలుగులో తర్జుమా అనువాదం చేస్తారు కదా. అలాగే హిబ్రూ భాషలో ఎజ్రా వాక్యం చెప్తే 12 భాషల్లో ఏం చేశాడు చెప్పండి? తర్జుమా చేశారు హిబ్రూ భాషలో. అయితే ఈ గోడ చుట్టూ తిరగడానికి ఈ గోడ మీద ఏం చేశాడంటే, ఇప్పుడు నేను ఇందాకలో ఒక మాట చెప్పాను, బుర్ర కథలో ఒకడు మధ్యలో ఉంటాడు, ఇద్దరు అటు ఇటు ఉంటారు. వీడు ఏదో ఒక మాట చెప్తుంటే వాళ్ళిద్దరూ కూడా అవును అవును అనే మాటకు తాను అనాలి అని చెప్పాను చూసారా. ఇప్పుడు ఈ గోడ మీద ఏం చేశాడంటే, ఈ గోడ చివర ఒక వర్గాన్ని, అటువైపు గోడ చివర ఒక వర్గాన్ని పెట్టాడు. ఇటువైపు ఒక డ్రమ్ముని, అటువైపు ఒక డ్రమ్ముని, ఇటువైపు ఒక పాటగాన్ని, అటువైపు ఒక పాటగాన్ని, ఇటువైపు ఒక సితారాను, అటువైపు ఒక సితారాను. ఇలాగా కొంతమందిని ఏర్పాటు చేసి ఒక లైన్ ఏమో ఇటు నుంచి నడుచుకుంటూ వస్తుంది, మరొక లైన్ ఏమో అటు నుంచి నడుచుకొని వస్తుంది. ఈ గోడ వాలంతా తిరిగేసరికి బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3-4 కిలోమీటర్లు ఆ గోడ వాల్ అవ్వచ్చు. అయితే ఆ సందర్భాల్లో పాటలు పాడడానికి వీళ్ళను ఏర్పాటు చేసినప్పుడు పాడే పాట ఈ కీర్తనల గ్రంథం
147వ కీర్తన. అర్థమైందా? వ్యర్థమైందా? అయితే పాస్టర్ గారండి ఉపోద్ఘాతమే ఎంతో బంగాళాఖాతం అంతా చెప్పుకొచ్చారు కాబట్టి అసలు మీరు చెప్పిన మాటలన్నీ అసలు ఉన్నాయా, ఇది కథ అని అనుకుంటే నెహెమ్యా 12వ అధ్యాయము 27వ వచనంలో ఈ పాటలు పాడేవారి సంఖ్య మనకి కనబడుతుంది. రాసుకోండి, చదవద్దు. అలాగే దీన్ని కట్టి ఈ బంగారము 5,000 బంగారపు సామాన్లు పట్టుకెళ్ళిపోయారు అనే మాటకు రుజువేమో ఎజ్రా గ్రంథంలో 1, 2, 3, 4, 5 అధ్యాయాల్లో ఉన్న వచనాలన్నిటిలో నెబుకద్నెజరు వచ్చి పట్టుకెళ్ళిపోయాడా అన్నది ఈ 5,000 సామాగ్రి గురించి అక్కడ రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనంలో ఈ పాటల గురించి రాయబడి ఉంది. అయితే ఇప్పుడు వారు ఆ పరిస్థితులన్నిటినీ చూసి 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 అనుభవించి వచ్చి ఇప్పుడు 2 గ్రూపుల వాళ్ళు ఒకే ఒక్క పాట పాడుతున్నారు. ఏ పాట అని అంటే 147వ కీర్తన. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈ పాట వెనక ఇంత సంభాషణ ఉంది. చదువుదాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఆగండి, ఇక్కడ 147వ కీర్తనలో 4-5 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువ సమయం ఏం మనకు అవసరం లేదు. మనము కూడా ఈ పాటను పాడుతుంటాం. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మనమందరము దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అయితే నేను చెప్పాను కదా, ఒకే పాట 2 వర్గాల వారు పాడుతున్నారని. అలాగే నిర్గమాకాండంలో కూడా ఒకే పాట కానీ 2 వర్గాల వారు పాడారు. ఒక వర్గం వారేమో మోషే, రెండో వర్గం వారు మిరియాము, మోషే యొక్క అక్క. వీళ్ళు ఎక్కడ పాడారు అంటే ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు వీళ్ళు కూడా ఒక వర్గం 2 వర్గాల వారు ఒకే రకమైన పాట పాడారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకే పాట 2 వర్గాల వారు పాడుతున్నారు. ఏ వచనం చూసినా మీకు బహుశా రెండు మాటలు సంబోధించుంటాయి. ఒకవేళ కాస్త కోస్తా అక్కడక్కడ ఒకవేళ 3వ మాట వచ్చినా దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. చూసుకోండి ఏమన్నాడనంటే 147వ కీర్తనలో దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అంటే ఏంటి? ఒప్పిదము అంటే ఏంటి అని అంటే దేవునికి స్తోత్రము చేయుట మంచిది. చెప్పండి, దేవునికి. చాలా సందర్భాల్లో ఆరాధన చేసినప్పుడు మీరు 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు తెలియజేయండి అని అంటే మనం ఏం చేస్తాం? ఎవరో చెప్పారు కాబట్టి మనం 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. బహుశా ఈ సంవత్సరానికి మనం అడుగు పెట్టాం కాబట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి అని అంటే ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి దేవునికి స్తోత్రము చేయటం అంటే మన కష్టకాలములో నుండి, మన దుఃఖకాలములో నుండి, మన నష్టకాలములో నుండి బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్తోత్రాలు చేస్తాం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ మాట ఒక్కొక్కసారి మన కుటుంబాలకి, మన సంఘాలకు కూడా వర్తిస్తుంది. కష్టకాలంలో ఉన్నాం అనుకోండి, తప్పనిసరిగా మనం దేవునికి ఏం చేస్తాం చెప్పండి? స్తోత్రం చేస్తాం. ఎందుకంటే ప్రభువా ఈ కష్టకాలంలో ఉన్నాము, నీవు ఈ కష్టకాలంలో నుండి మమ్మల్ని బయటికి రప్పించు. ఎప్పుడంటే అది అర్ధరాత్రి 12 అయినా, 1 గంట అయినా, 2 అయినా నిద్ర పట్టదు అప్పుడు మనకి. చెప్పండి, అప్పుడు మనకి నిద్ర పట్టదు. ఎందుకు? కష్టకాలంలో ఉన్నాం, నష్టకాలంలో ఉన్నాం. అసలు మన ముందు ఒక క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అప్పుడు మనం ఊరకనే మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్తాం,
ఇంజక్షన్ వేసినప్పుడు స్తోత్రం చెప్తాం, ఒక అడుగు వేసినప్పుడు స్తోత్రం చేస్తాం, కళ్ళు మూసినప్పుడు స్తోత్రం చెప్తాం, కళ్ళు తెరిసినా కూడా స్తోత్రం చెప్తాం. ఇది మన కష్టకాలంలో ఉండేటప్పుడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు సొలొమోను స్తోత్రాలు చేశారు, కట్టిన తర్వాత స్తోత్రాలు ఆపేశారు. మరలా దానియేలు ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు స్తోత్రాలు చెల్లించారు, కానీ వారు యెరూషలేముకు వచ్చిన తర్వాత మళ్ళా స్తోత్రాలు ఆపేశారు. మరలా నెహెమ్యా కట్టినప్పుడు స్తోత్రాలు చెల్లించారు. మరలా నెహెమ్యా తర్వాత చాలా సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో స్తోత్రాలు ఆపేశారు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవునికి స్తోత్రము చేయుట, చెప్పండి చెప్పండి, ఎప్పుడు మంచిది? కష్టకాలం వచ్చినప్పుడు కాదు. చెప్పండి, కష్టకాలం వచ్చినప్పుడు కాదు. వీళ్ళు మొదటి పాట యెరూషలేము మరలా కట్టబడిన తర్వాత వీరు పాడుతున్న మొదటి పాట 147 వీరు చరిత్రాత్మకంగా అనుభవించిన తర్వాత పాడుతున్న పాట. ఏదో స్టైల్ కోసం పాడలేదు, గొప్ప కోసం పాడలేదు, నా ఎంత పాటగాడు లేడని పాడడం లేదు. వీళ్ళు అనుభవంలో నుండి పాడుతున్నారు. ఏమని? దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది ఎలాంటిదంట? మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఏంటి చెప్పండి? ఒప్పిదము అంటే ఏంటి? దానికి అర్థం ఒప్పిదము అంటే అర్థం ఏంటి? అవును. ఒప్పిదం అంటే చెప్పండి ఏంటి? ఒప్పుకుంటున్నావా అంటే ఏమంటాం మనం? ఒప్పుకుంటున్నామండి. ఒప్పుకుంటున్నాం అనే మాటకి ఏంటి అర్థం? అవును. చెప్పండి, ఒప్పుకుంటున్నాం అనే మాటకు అవును. ఏంటి ఒప్పుకోవాలి అని అంటే, ఇప్పుడు సహజంగా మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, వెళ్తున్నప్పుడు పలానా సెంటర్లో ఇడ్లీ బాగుంటుందండి, అక్కడ చట్నీలు కూడా బాగుంటాయి, పెసరట్టు తిన్నానండి భలేగా ఉందండి అంటే, అయ్యయ్యో మేము వచ్చే వారం వెళ్ళాలనుకుంటున్నామండి అదే రూట్ అంటే, మీరు పలానా చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఆ చెట్టు కింద ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది, అక్కడ పెసరట్టు తినండి చట్నీలు బాగుంటాయని అన్నాను అనుకోండి. మీరు వెళ్ళి అక్కడే ఆ ఇడ్లీ తిని ఆ పెసరట్టు తిన్న తర్వాత మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తారు, పాస్టర్ గారు మీరు చెప్పారండి నిజమేనండి, ఇడ్లీ బాగుంది, చట్నీలు బాగున్నా, పెసరట్టు కూడా బాగుంది. దాన్ని ఏం చేసినట్టు? మీరు ఒప్పిదము. చెప్పండి, ఏం చేసినట్లు? ఒప్పిదాం. మరలా మీకు తెలిసినట్టు వారు అదే రూట్లో మరలా ఒక 4 రోజులు పోయిన తర్వాత ప్రయాణం చేస్తే, అరే మాకు ఒక పాస్టర్ గారు చెప్పారా అక్కడ ఒక ఇడ్లీ కొట్టు ఉంది, అక్కడ పెసరట్టు వేస్తారు, భలేగా ఉంది టిఫిను, ఆయన చెప్పిన తర్వాత మేము తిన్నాం, అది కూడా బాగుంది, మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మరొకరికి చెప్పారు, అక్కడే మీరు తినండి రా అని. అంటే నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకున్నారు, మీ తర్వాత మరొకడు వెళ్ళి తిన్న తర్వాత వాడు కూడా ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా జబ్బు వచ్చి ఆ ప్రాంతంలో ఒక 10 మంది డాక్టర్లు ఉండొచ్చు, కానీ ఫలానా డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండిరా అని అంటే, 10 మంది ఉన్నారు కదా అక్కడ డాక్టర్లు అంటే, అరే ఆ 10 మందిలో ఒక డాక్టర్ ఉన్నాడు, వీడు మాత్రం మన జబ్బును తగ్గించగలుగుతాడు, కాబట్టి ఆ జబ్బును తగ్గించగలిగిన సామర్థ్యత ఆ డాక్టర్కి ఉంది, మీరు అక్కడికి వెళ్ళండిరా అని చెప్తాం. ఎందుకనంటే మనము అనుభవించి వచ్చాం కాబట్టి. దేవునిలో మన అనుభవం అనేది మనకి దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో. అంటే మీకు అర్థం అవడానికి ఈ భాష వాడతాను. ఒక 5గురిని పిలిచారు బిర్యానీ తినడానికి. 4 తిన్నారు, ఒకడు తినలేదు. 4 అన్నారు, అబ్బా బిర్యానీ చాలా బాగుందండి అని అన్నారు. 5వ వాడు తినలేదు, ఆడు కూడా ఏమంటున్నాడంటే బిర్యానీ సూపర్ అండి అన్నాడు. అప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది? ఎటకారంగా ఉంటుంది. తినేవాడు బాగుందని చెప్పినా పర్వాలేదు, కానీ తినలేనంటే వాడు బాగుందని చెప్తే ఎటకారంగా ఉంటుంది, రెండోది కోపంగా కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఒక 4 మంచోళ్ళు ఉన్నారు, ఒకటి చెవిటోడు ఉన్నాడు, ఆడు ఒక బాక్స్ పక్కన కూర్చొని పాటకు మ్యూజిక్ భలే కొట్టారండి అన్నాడు అనుకోండి చెవిటోడు, ఎలా ఉంటుంది చెప్పండి? కొద్దిగా ఎటకారంగా ఉంటుంది. ఎందుకనంటే మంచోళ్ళు 4 పాటకు మ్యూజిక్ బాగా కొట్టారంటే బాగుంది, కానీ చెవిటోడు వెళ్ళి చెప్పండి మ్యూజిక్ భలే కొట్టారని అంటే కోపం వస్తుంది.
ఈరోజు దేవునికి స్తోత్రాలు చేయడం, దేవునికి స్తోత్రాలు చేయడం, దేవునిని అనుభవించకుండా మనము దేవునికి స్తోత్రాలు చేస్తే దేవుడికి ఏమొస్తుందో తెలుసా? కోపం వస్తుంది. రే, నువ్వెందుకు నాకు స్తోత్రాలు చెప్తున్నావు అంటే పాస్టర్ గారు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పమన్నాడండి. ఒరే పనికిమాలోడా, నీవు నన్ను అనుభవించకుండగా, నా కార్యాలు గ్రహించకుండగా నువ్వు స్తోత్రం చెప్తున్నావు చూసావా? ఇప్పుడు బిర్యానీ తినలేనోడు బిర్యానీ బాగుందంటే వచ్చే కోపం దేవునికి కూడా మన మీద వస్తుంది. అందుకే దేవునికి స్తోత్రము చేయటం మంచిది అని అంటే ఆయనను మనం అనుభవించి మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తోత్రం చేయాలి. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సహజంగా స్తోత్రం చేయడం కాదు, సహజంగా పాట పాడటం కాదు. ఏ పాట పాడితే ఆ పాట పాడేసి మనమేదో మన టాలెంట్ను చూపించుకునేది కాదు. స్తోత్రం చేయడం అంటే ఒప్పిదము. చెప్పండి, ఏంటి? ఒప్పిదాం, ఒప్పిదాం, ఒప్పిదాం. అందుకే దేవుడికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువు, నన్ను అనుభవించు, నా కార్యాలు చూడు, అప్పుడు నీవు నన్నుకు స్తోత్రగానము చేయు. అనుభవించకుండగా, కార్యాలు చూడకుండగా స్తోత్రగానము చేసేవాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. స్తోత్రాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కామన్ పీపుల్గా వారు మందిరాలకు వెళ్తారు, సంఘాలకు వెళ్తారు, స్తోత్రాలు చెల్లించేస్తారు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెప్పేస్తారు, వచ్చేస్తారు. వాళ్ళను చూసి దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకంటే నీవు అనుభవించకుండా నువ్వేం చెప్తున్నావు అంటే స్తోత్రాలు చెప్తున్నావు. ఈ రాత్రి సంఘముగా కూడుకున్నట్టు మనం అనుభవించి స్తోత్రాలు చెప్పకపోయినా, అనుభవం లేకుండా స్తోత్రాలు చెప్పినా దేవుడు నిన్ను నన్ను పరీక్షించి పరిశీలించక మానడు. పూర్వ దినాల్లో ఇజ్రాయేలుకు చెప్పినట్లుగా మనలను శత్రువులకు అప్పు చెప్పక మానడు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. జాగ్రత్తగా దేవుని బ్రతుకును మనం అనుభవించి స్తోత్రాలు చెప్పకపోయినా, దేవునిని అనుభవించకుండా స్తోత్రాలు చెప్పిన, దేవుని మాటకు విధేయత లేకుండా జీవిస్తే మనము శిక్షకు పాత్రులం అవుతాం తప్ప స్తోత్రాల ద్వారా నువ్వు జయించవలసింది ఏమీ లేదు. జాగ్రత్త. ఇది మొదటిది. రండి, రెండో వచనం అంటున్నాడు, యెహోవాయే యెరూషలేమును కట్టుచున్నవాడు చెదరిన వారిని. రెండో వారు పాడుతున్నారు. ఒక గుంపు వారు ఏమని పాడుతున్నారంటే యెహోవాయే యెరూషలేమును కట్టుతున్నాడు అని అంటే, రెండో గ్రూపు వారు ఏమంటున్నారంటే చెదిరిన ఇజ్రాయేలును పోగు చేయువాడు అంటున్నాడు. ఏంటి ఈ మాటకు అర్థమనంటే, నెబుకద్నెజరు 70 సంవత్సరాలు వారి ప్రాంతంలో బానిసత్వాన్ని ఉంచుకొని 5,000 సామాగ్రిని పట్టుకొని వెళ్ళిపోయి, బంగారాన్ని 10,000 మంది యవనస్తులను లాక్కొని వెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టి వారి యొక్క భాషనే వారు మరిచిపోయినట్టుగా చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి ఆ బంగారపు పోతును లాక్కొని వెళ్ళిపోయి ఇన్ని ఇబ్బందులు పెట్టి వారి జీవితంలో 70 సంవత్సరాలు గడిచిపోయింది నెబుకద్నెజరు రాజు దగ్గరే. సహజంగా మన ఆయుష్కాలం కూడా 70 లేదా 80 సంవత్సరాలు. అయితే దీంట్లో ఈ 70-80 సంవత్సరాల్లో మనకి నిద్రకిచ్చే సమయం ఎన్ని సంవత్సరాలు ఇస్తామో తెలుసా? 30 సంవత్సరాలు ఇచ్చేస్తాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇస్తాం? 30 సంవత్సరాలు ఇస్తాం. ఈ 70-80 సంవత్సరాల్లో నిద్రకే మనం ఎన్ని సంవత్సరాలు ఇస్తాం చెప్పండి? ఇంకా కొంతమంది మహాతల్లులు మహానుభావులు ఉంటారు, వీళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తారేమో. 70-80 సంవత్సరాల్లో సహజంగా 30 సంవత్సరాలు మనం నిద్రకే ఇచ్చేస్తాం. ఇంకా తెలుగేసుకునేది ఎన్ని సంవత్సరాలు? మహా అయితే 40, 35 సంవత్సరాలు. దీంట్లో కూడా మరి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే ఇంకా ఎక్కువగా నిద్రకి టైం ఇస్తారు. సో కానీ వీళ్ళు 70 సంవత్సరాలు వీరు బానిసత్వ బ్రతుకులోనే ఉన్నారు. అయితే వారు అనుకున్నారు,
అసలు మా జీవితం ఏం లేదు, మాకేమీ లేదు, మా బ్రతుకే లేదు, మా జీవిత విధానమే లేదు, ఇంక మేమేం చేస్తాం, ఇంక మరలా మేము యెరూషలేముకు వెళ్ళలేం, మరలా మా బ్రతుకును మేము చూడలేం అనుకునేటప్పుడు దానియేలు ప్రార్థన ద్వారా వారిని మరలా ఏం చేశాడంటే, చెప్పండి, ఎవరు కట్టారంట? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరిని కట్టాడు? చెప్పండి, మనుషులు అనుకున్నారా? వీళ్ళు అనుకున్నారా 70 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా మరలా మనం తిరిగి యెరూషలేముకి వెళ్తామని అనుకున్నారా వాళ్ళు? కానీ ఎవరో ఒకరి ప్రార్థన దేవుడు ఆలకించి పగిలిపోయిన, పాడైపోయిన, గోడలు లేని దేవాలయాన్ని మరలా దేవుడు ఏం చేశాడంటే తిరిగి కట్టేటట్టు చేశాడు. ఈలోపు మొదటి వారు ఈ మాట అనగా రెండో వారు అంటున్నారంటే, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు ఆయనే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి వారు అన్నారు ఇశ్రాయేలును, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే అని మొదటి మాట అనగానే రెండో వారు అంటున్నారు, రెండో గుంపు వారు అంటున్నారు చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే అన్నాడు. ఏంటి ఈ మాటకు అర్థం అంటే, ఒకే ఇంటిలో ఉంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద ఉంటారు, అన్ని కూరలు వండుకుంటారు, ఒకే ఇంటిలో ఉంటారు, ఒకే మంచం మీద ఉంటారు, ఒకే కుండలో వండుకుంటారు. కానీ వాళ్ళ హృదయాలు ఏమైపోతాయంటే చెదిరిపోతాయి. ఏముండదు వారికి అనంటే సమాధానం ఉండదు, ఏముండదు వారికి అనంటే ఐక్యత ఉండదు. అనంటే వీరు మరలా దేవునికి స్తోత్రాలు చేస్తారు, వీరు దేవునికి స్తోత్రార్పణలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడుతారు, స్తోత్రార్పణ అంతా చేస్తారు. కానీ వీరిలో ఏముండదు అంటే చెదిరిపోయే మనస్తత్వం ఉంది, ఐక్యత స్వభావం లేదు. ఒకే కుండలో వండుకుంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, కానీ వీరు హృదయాలు మాత్రం దూరంగా ఉంటాయి. సమయం లేదు కాబట్టి నేను దీన్ని షార్ట్గా ముగిస్తాను. ఏంటో తెలుసా? ఎందుకు చెదిరిపోయినట్టు వారుగా అయిపోయారో తెలుసా? వీరిలో ఏమి లేదంటే బయటకు మాత్రం స్తోత్రాలర్పణ చేస్తున్నారు, వీరి జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో వారు చెదిరిపోయిన వారే, కట్టబడిన వారు కాదు. చిన్న విషయానికి కూడా చెదిరిపోయినట్టు వారు అయిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా నా భాష? ఏ ఇంటిలో ఏ జీవితంలో ప్రార్థన ఉండదో, ఏ బ్రతుకులో ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, వారు పెద్ద భవనంలో ఉన్నాం, 50 లక్షల ఇంటిలో ఉన్నాం, 20 లక్షల పరుపు మీద పడుకున్నాం, 60 లక్షల కారు వాడినా, వారి జీవితంలో ఒకే కారులో ప్రయాణం పక్క సీటుల్లో చేసిన వారికి ఏముండదంటే సమాధానం ఉండదు. వారు హృదయాలు చెదిరిపోయినట్టు వారుగా ఉంటాయి. దీనికి కారణం ఏంటి అని అంటే ప్రార్థన లేకపోవడం. ఇశ్రాయేలు చెదిరిపోవడానికి కారణం ఏంటి అని అంటే యెరూషలేము దేవాలయం కట్టుకున్నారు, 5,000 సామాగ్రికి పైగా కేజీలు బంగారముతో ఆభరణాలు చేయించారు. కానీ వారి దోచుకోవడానికి కారణం, వారి దోపిడి పాలు అవ్వడానికి కారణం, వారు చెదిరిపోవడానికి కారణం ఏంటనంటే ఇశ్రాయేలు జీవితంలో స్తోత్రాలు ఉన్నాయి కానీ ప్రార్థన అనుభవం చాలా తక్కువైపోయింది. ఈరోజు నీ బిడ్డలకి, నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకు ఎందుకు దూరం అయిపోతున్నావంటే అన్నీ ఉన్నాయి. కానుకిస్తావు, పాటలు పాడుతావు, దేవుని సేవ చేస్తావు, పాస్టర్ గారులు అంటే రెస్పెక్ట్ చూస్తావు, కానీ ఏమి లేదురా బాబు అంటే ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన. అందుకే చెదరవైపోతున్నావు. ఈరోజు దేవుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ మైక్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మొదటి వారు అన్నారు యెరూషలేమును మరలా కట్టువాడు యెహోవాయే అంటే, రెండో వర్గం వారు పాడుతున్నారు ఏమనంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ పోగు చేయవాడు. ఈ సంవత్సరం దేవుడు చెదిరిపోయిన మన కుటుంబాన్ని, చెదిరిపోయిన మన బిడ్డలను, చెదిరిపోయిన మన కుటుంబాన్ని, చెదిరిపోయిన మన జీవితాన్ని ఆయన పోగు చేయునుగాక.
ఆయన మరలా కట్టబడునుగాక. అది మన కుటుంబంలో, నా కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ఇది 2వ వచనం. అయితే దేవుని బిడ్డలారా, అయితే రండి 3వ వచనాన్ని పక్కన పెడదాం, కాస్త చెప్తాను. కానీ 4వ వచనాన్ని చదువుకొని మరలా 3వ వచనానికి వెళ్దాం. ఆ తర్వాత ముగించుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. 2వ వర్గం వారు పాడుతున్నారు. మొదటి వర్గం వారు అన్నారు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించుచున్నాడు అనగానే 2వ వర్గం వారు అంటున్నారు, వాటన్నిటికీ పేర్లు పెట్టువాడు ఆయనే అన్నారు. దేవునికి స్తోత్రం. 4వ వచనంలో అంటున్నారు, నక్షత్రాలు నియమించిన వాడు ఆయనే అంటే 2వ వర్గం వారు అంటున్నారు, ఆయనే వాటన్నిటికీ పేర్లు పెట్టాను. మనం క్రిస్మస్లు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో మనం ఏం చెప్తాం అంటే, రేపు పలానా మీటింగ్ అవుతుంది, 500 కుర్చీలు తేరా అంటాం. అయితే అక్కడ చేసిన పాస్టర్ గారికి తెలియకపోవచ్చాడు 500 కుర్చీలు తెచ్చాడా 400 కుర్చీలు తెచ్చాడా అని. కానీ ఎవరికి తెలుస్తుంది 400 కుర్చీలు తెచ్చినట్టు 500 కుర్చీలు తెచ్చినట్టుకు? సప్లయర్ వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వేసినట్టు వాడు ఆడు కాబట్టి. ఒక 50 లైట్లు కట్టరా అంటాం మనం. కానీ మనకు తెలియకపోవచ్చు 50 లైట్లు కట్టాడా లేదా అనేది. కానీ వాడు ఒక్క లైటు తక్కువ చేసి కట్టినా ఎవరికి తెలుస్తుంది అంటే సప్లయర్ సామానుడికే తెలుస్తుంది. సృష్టికర్త ఎవరైతే ఆయనకు మాత్రమే నక్షత్రాలను ఎన్నుండాలో తెలియజేయనట్టు వాడు ఆయనే. ఆ నక్షత్రాలు ఎప్పుడు వెలగాలో చెప్పినట్టు వాడు ఆయనే. వాటికి ఏ పేర్లు పెట్టాలో తెలుసుకున్నట్టు వాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ఒక 4 బస్సులు కొన్నాం అనుకోండి, మొదటి బస్సుకి ఏ పేరు పెట్టాం, కానీ 2వ బస్సుకు మాత్రం ఏదో ఒక పేరు పెడతాం, 3వ బస్సుకి ఏదో ఒక పేరు పెడతాం. ఇప్పుడు మనం చూడండి, మన దగ్గర ఆ చిన్న వెహికల్స్ 2 ఉన్నాయి. దానికి వెనకాతల అద్దం మీద ఏం రాస్తామంటే ఆన్ గార్డ్ డ్యూటీ అని రాస్తాం. చాలామంది అడిగారు, పోలీసులు కూడా అడిగారు, ఏంటంటే ఆన్ గార్డ్ డ్యూటీ అని రాశారని. ఈ దేవుని పరిచర్యలో వాడబడుతున్న బళ్ళు అండి, దేవుని పని కోసం వాడబడుతున్నాం. అంటే కుక్కను పెంచుకున్నాం, కుక్కకి ఏదో పేరు పెడతాం, స్నూపియో ఏదో పేరు పెడతాం. 4-5 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఇంటికి కూడా ఏదో పేరు పెడతాం. ఇంటికి కూడా సమాధాన గృహం అని పేరు పెట్టారు. ఇంటికి పేరు, ఒంటికి పేరు, బస్సులకు పేరు, కుక్కలకు పేరు, నక్కలకు పేరు, మనుషులకు పేర్లు. ఏంటి అని అంటే, ప్రభు పిలిచినప్పుడు, నక్షత్రమా నువ్వు నా దగ్గరికి రా అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ నక్షత్రము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పని చూసుకొని వెళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటే, మనిషికి కూడా పేరు ఉంటుంది, మనిషిని కూడా దేవుడు పిలుస్తాడు, కానీ మనిషి మాత్రం దేవుడి మాట వినడు. నక్షత్రాలు వినినట్లుగా మానవుడు మాత్రము దేవుని మాట వినడం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా ఈ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? 1 2 3 4 5 ప్రవ్వా ఇన్నోటి ఉన్నాయి, ఏం లెక్క పెడతాం ప్రవ్వా అంటే, అబ్రహామా నీకు చేత కాదు, కానీ వాటిని నియమించినట్టు వాడిని నేనే, వాటి ఎన్నుండాలో కూడా చెప్పవలసిన వాడిని నేనే, నక్షత్రాలకు పేర్లు పెట్టినోను కూడా నేను. నువ్వు లెక్క పెట్టలేవు, కానీ వాటికి పేర్లు కూడా నేను పెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఈ మాట చెప్పి ఎందుకు నేను 3వ వచనంలోకి వెళ్దామన్నానంటే, ఒకసారి ఆలోచన చేయండి. 3వ వచనం చదవండి ఇప్పుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని మొదటి వర్గం వారు పాడితే, 2వ వర్గం వారు అంటున్నారు వారి గాయములను కట్టువాడు. ఈ మాట కొంత తేడాగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే, క్షుణ్ణంగా ఈ మాటను మనం చదివితే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని మొదటి వారు పాడితే, వారి గాయములను కట్టువాడు కూడా ఆయనే. ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు చెరసాలలో ఉండేటప్పుడు, బబులోనులో వారిని హింస పెడుతున్నప్పుడు, వారు ఇబ్బంది పడుతున్నప్పుడు వారి గుండె చెదిరిపోయింది. ఇంకా నేను, నా పిల్లలను, మా దేవాలయాన్ని, మా సమాజాన్ని, మా మందిరమును మేము చూడలేం. ఒక్కొక్కసారి మన పరిస్థితులు కూడా అలా గుండె చెదిరిపోతాయి. కష్టకాలంలో, నష్టకాలంలో, ప్రాణం పోయే పరిస్థితుల్లో, ఎన్నో పరిస్థితులు ఉండేటప్పుడు గుండె చెదిరిపోయినట్టు వారుగా అయిపోతాం. మరలా జీవితాన్ని మనం చూడలేం, మరలా బ్రతుకును మనం చూడలేం,
మరలా జీవితం అనుభవించాలంటే మరలా రాదు. నేను బ్రతుకును నాకు తెలియదు. గుండె చెదిరిన వారుగా అనేకమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఈ మాటలు విన్నప్పుడు గుండె చెదిరిన పరిస్థితులు నీకుంటే, రెండో వర్గం వారు అంటున్నారు, నువ్వు గుండె చెదిరిపోయి గాయముతో ఉంటే నీ గాయాలను కట్టువాడు ఆయనే అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా, దేవుడు చాలా సందర్భాల్లో ఏదైనా రోగం ఉంటే వారిని పట్టుకోగానే, వారికి మాట ఇవ్వగానే ఆ రోగం లేకుండా మటుమాయమైపోయేది. మీకు అర్థమవడానికి నేను ఒక మాట చెప్తాను. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయండి అన్నాడు. అనగానే రే మీ యాజకులకి వెళ్ళి మీరు కనపరుచుకొని రండిరా అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళగానే యాజకుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కుష్ఠరోగం అంతా మటుమాయమైపోయింది. గాయాలు కట్టలేదు. అర్థమవుతుందా మీకు? మటుమాయం తగ్గిపోయింది. తగ్గిపోతే అట్నుంచి 9 మంది ఏమైపోయారంటే, భార్యకు చూపిద్దాం, లేకపోతే పిల్లలకు చూపిద్దాం, లేకపోతే నేను శుద్ధుని అయిపోయాను, ఇంటికెళ్ళి బిర్యానీ తినేద్దాం అని 9 మంది అట్నుంచి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడ మాత్రం గ్రామంలోకి వెళ్ళి యాజకులకు చూపించుకొని మరలా ఏం చేశారు? ఒక్కడ మాత్రం ఏం చేశాడు? మరలా ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు అడిగాడు, ఏంటి మీరు 10 మంది కదా ఒక్కడే వచ్చారు ఏంటంటే, అయ్యా వారు తగ్గిపోగానే అట్నుంచి వెళ్ళిపోయారు, నేను మాత్రం నీ దగ్గరికే వచ్చాను. అప్పుడు అనుకొని ఉంటాడు ప్రభు ఏమనంటే, గాయాలు కట్టాలి కానీ గాయాలు మానపకూడదని. మనం కూడా అంతే. గాయాలు మానిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేస్తాం. అదే గాయం ఉందనుకోండి, ఎప్పుడు తెలివస్తుందో మనకే తెలియదు. ప్రార్థనే. మనం కూడా, నాకు కూడా కష్టం వచ్చింది అనుకో, ప్రభువా ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తే నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అంటాం. అది తగ్గిపోయింది అనుకో, ప్రభువా మనసంతా, హృదయం అంతా, శరీరం అంతా అలిసిపోయింది ప్రభువా, కాసేపు పడుకొని ప్రభువా, తెల్లో 4 గంటలు లేచి ప్రార్థన ప్రభువా అనుకుంటాం. అదే గాయం ఉందనుకోండి, గుండె చెదిరిపోయింది అనుకోండి, అసలు నిద్రే రాదు, కునుగుబాటే రాదు. ఇంకా ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా సేమ సుటుక్కమంటే చాలట. అంతే కదా, వీళ్ళకి కూడా అంతే కదా అయ్యింది. 10 మంది కుష్ఠరోగులు సేమ సుటుక్కమంటే దాగుండేవారు. ప్రభువు వచ్చి వారి గాయాలను కట్టి ముట్టగానే, స్వస్థత రాగానే వాళ్ళకి దేవుడు తెలియలేదు, రోగము తెలియలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. ఏరా బాబు అని అంటే, ఏంటి చేస్తాం ప్రభా, నీతో పని అయిపోయింది మాకు, ఇంకా నీకు పేదం చేయవలసిన అవసరం లేదు, నీతో పని అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎప్పుడో ఏదో రోగం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని ఉంటారు వాళ్ళు కూడా. నేటి మన జీవితాలు కూడా ఈ కీర్తనకు దగ్గరగా ఉంటే, ఈ మొదటి ఆరాధనలో మీరు నేర్చుకోవలసిన పని, మీరు నేర్చుకోవలసిన పాఠం చాలా సింపుల్గా పై మాటలు చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు అన్నాడు. రెండోది గాయాలు కట్టువాడు. మీకు ఒక మాట చెప్పనా, ఇలా రోడ్డు అంటే వెళ్తున్నాం, పడిపోయాం, శరీరానికి గాయం తగిలింది, శరీరానికంటే చేతికి చిన్న బండి మీద పడిపోయాం కదా, చిన్నదేదో గీత పడింది, చిన్న రక్తం వస్తుంది, చిన్న మచ్చలాగా కూడా అయ్యింది. ఇప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఉన్నాడు, చూశాడు, అరే బాబు ఏరా ఇంతలా పడిపోయావు, అయ్యయ్యో బ్లడ్ వస్తుంది, కొంత మాంసం ముక్క కూడా కదిలిపోయినట్టుంది, సూది తీసుకురండిరా, దారం తీసుకురండిరా అంటాడు. మనం ఇప్పుడు ఎవరికాసి చూస్తాం చెప్పండి? ఎవరికాసి చూస్తాం? దేవుడి కాసి ఎందుకు చూస్తాం? చెప్పండి? ఎటుకాసి చూస్తాం? మన చూపులు రెండు వైపు ఉంటుంది. అయితే ఒకటి డాక్టర్ వైపు, రెండోది సూది వైపు. అర్థమవుతుందా? దేవుడి కాసి చూడడం మనం. ఇప్పుడు మన చూపు అంతా 2 వైపే. ఏంటి? అయితే ఒకటేమో డాక్టర్ కాసి, రెండో చూపేమో సూది వైపు. గాయాలు కట్టడం అనంటే ఆయన కడుతున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఒకటి గాయం వైపు చూస్తాం, లేదా రెండోది దేవుడి వైపు చూస్తాం. దాన్ని పూర్తిగా మాన్పించేశాడు అనుకో, నీకు గాయము చూడవు, రెండోది దేవుణ్ణి కూడా చూడవు. నేటి పరిస్థితుల్లో కృతజ్ఞత లేని పరిస్థితి.
నేటి పరిస్థితుల్లో గాయం మానిపోతే, అసలు పూర్తిగా గాయానికి స్వస్థత ఇచ్చేస్తే, ఆ మచ్చ లేకపోతే ఇంకా నీకు దేవుడు అవసరం లేదు. ఇంకా నువ్వు దేవుడి వైపు చూడవు. నాకు ఈ మచ్చ ఉంది కదని ఈ మచ్చ కూడా నీకు గుర్తురాదు. మచ్చ తగ్గిపోయింది, దేవుడు నిన్ను కనికరించేశాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, రే నువ్వు డాక్టర్ వైపైనా సూది వైపైనా ఎలా చూస్తావో, నీ గాయాన్ని కడితే అయితే గాయం వైపైనా చూస్తావు, లేదా గాయాన్ని కడుతున్న నా వైపైనా చూస్తావు. నువ్వు ఎవరో ఒకరి వైపు చూడాలి. మన జీవితంలో ఏంటంటే గాయాన్ని మర్చిపోతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం. కానీ ఏం చేస్తామంటే ఇలా మైకు దొరకగానే, ప్రభువా నీకు స్తోత్రం, నీ కోసం బ్రతుకుతావు నాయనా, నీ కోసం చస్తావు నాయనా, మీకోసం చంపేస్తావు నాయనా, మీకోసం నరికేస్తావు నాయనా అని ప్రార్థన మాత్రం గంభీరంగా చేస్తాం. అందుకే గుండె చెదిరి వారిని చెప్పండి ఏమన్నాడు? బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. సరే, ఇంక చివరిగా 6వ వచనానికి వచ్చేద్దాం. దీనులను లేవనెత్తినవాడు, భక్తిహీనులను నేలను కూల్చువాడు. చాలు, ఇంక సమయం అవుతుంది కాబట్టి చెప్పండి ఏమన్నాడు? దేవుడంట దీనులను లేవనెత్తువాడట, భక్తిహీనులను కూల్చువాడు. ఏంటి ఈ మాట అంటే, అయితే మన జీవితంలో 2 ఉండాలి. అయితే భక్తి ఉండాలి, లేదా భక్తిహీనత అయినా ఉండాలి. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అధికంగా రక్తమైనా ఉండాలి, లేదంటే రక్తహీనత అయినా ఉండాలి. డాక్టర్ అదే చెప్తాడు, అమ్మా రక్తం బాగానే ఉంది, మరి ఎందుకు శరీరంలో లోపం ఉందో తెలియదు అంటాడు. ఒకవేళ శరీరంలో లోపం ఉందనంటే రక్తం హీనంగా ఉందమ్మా అంటారు. అయితే క్రైస్తవుడి జీవితంలో ఏముండాలి చెప్పండి? అయితే భక్తి అయినా ఉండాలి, లేదా భక్తిహీనత అయినా ఉండాలి. అయితే ఈ మాటను బట్టి మనకి బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు ఉన్నారండి. ఒకడు ధన్యుడు, చెప్పండి. ఒకడు ధన్యుడు, మరొకడు దీనుడు, మరొకడు దీనుడు, 3వ వాడు దరిద్రుడు. ఒకడు ఎవడు చెప్పండి? ధన్యుడు, 2వ వాడు దీనుడు, 3వ వాడు దరిద్రుడు. ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మొన్న క్రిస్మస్ వరకు 25వ తారీఖు 26వ తారీఖు వరకు ఇటు మంచు అటు వర్షం. చెప్పండి, ఇటు మంచు వర్షం. వీడు ధన్యుడు. ఎవడంటే, ఒరే పాస్టర్ గారు ప్రార్థన పెట్టారు, వెళ్ళకపోతే తిడతారు, ఎందుకు వెళ్ళేటప్పుడు ఒక గొడుగు కొట్టుకొని వెళ్ళిపోవడం మంచిదిరా బాబు అనుకునేవాడు ధన్యుడు. ఎందుకు చెప్పండి? వర్షం పడింది అనుకోండి, చినుకులు పడ్డాయి అనుకోండి, చినుకులు పడ్డాయి అనుకోండి, ఏం చేస్తాడు వీడు? గొడుగు ఓపెన్ చేస్తాడు. అంబ్రెలా ఓపెన్ చేసిన వెంటనే అందరూ తడిసిపోతారు, కానీ వీడు మాత్రం తడ్డం. దీనుడవుడంటే పాపం మీటింగ్కి వెళ్ళాడు, కానీ వీడి ఇంట్లో గొడుగు లేదు. చెప్పండి, వీడు మీటింగ్కి వెళ్ళాడు, దేవుడు అంటే ఆశే, కానీ వీడి ఇంట్లో ఏం లేదు, గొడుగు లేదు. దీనుడు ఈయన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు. కానీ దరిద్రుడు ఉన్నాడు చూసావా, ఈడు చాలా పనికిమాలాడు. ఈడు ఎలా అంటాడంటే, దరిద్రుడు ఈడి శంఖలోనే గడుగు ఉంటుంది. చెప్పండి, ఎక్కడుంది ఈ గొడుగు? దరిద్రుడికి శంఖలోనే గొడుగు ఉంది, కానీ ఈడేం చేయడు చెప్పండి? ఓపెన్ చేసి వేసుకోడు. ఈ ధన్యుడితో పర్వాలేదు, దీనుడితో పర్వాలేదు, కానీ దరిద్రుడితో మాత్రం సహవాసం చాలా చెడ్డది. దీనుడు పర్వాలేదు, ధన్యుడు పర్వాలేదు, దరిద్రుడితో చాలా ప్రమాదం. వీడు మనతోనే ఉంటాడు. వీడు మనతోనే ఉంటాడు, కానీ వీడు దరిద్రుడు. వీడి మాటలు దరిద్రం, ఆడు పనులు దరిద్రం, ఆడు చూపులు దరిద్రం. వీడు మరలా చివరికి ఏం చేస్తాడంటే, దేవునికి చెప్పండి ఏం చేద్దామంటాడు? స్తోత్రాలు చేద్దాడు. అప్పుడు ప్రభువుకి ఏమవుతుంది? మండిపోద్ది, కోపం వచ్చేద్ది. రే నన్ను అనుభవించకుండగా నాకు స్తోత్రాలు చేస్తావేంటి? ఈ 4-5 వచనాల్లో వారు అనుభవాలే రాశారు. చెప్పండి
ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు రాశారు. ఏ కీర్తన ఇది చెప్పండి? ఏ కీర్తన ఇది? 147వ కీర్తన. వారి అనుభవాల్లో ఏమాత్రం కూడా తేడా లేదు. మన జీవితమైన పాటైనా దేవునిని అనుభవిస్తూ, చెప్పండి ఎవరిని అనుభవిస్తూ? దేవునిని అనుభవిస్తూ. అనుభవం లేకుండా పాట, అనుభవం లేకుండా మాట, అనుభవం లేకుండా నడక, నువ్వు దరిద్రుడు రా బాబు, దరిద్రుడివే. మనకేంటంటే వాగ్దానాల పండగ కావాలి, కానీ దేవుడిచ్చిన నిబంధన మాత్రం మనకు అనవసరం. ఎందుకు చెదిరిపోతున్నావు అని అంటే ప్రార్థన లేదు. ఎందుకు గాయం వైపు చూస్తున్నావు అంటే దేవుని వైపు చూడడం లేదు. అయితే ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు చూసిన ఎడల నేను మీ ప్రార్థన ఆలకించి మిమ్మలను ధన్యులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ధన్యుడిగా ఉంటావా, హీనుడిగా ఉంటావా, దరిద్రుడిగా ఉంటావా? ఈ 147 కీర్తన ద్వారా ఏదొక్కటి నువ్వు ఈ దినాన్ని పరీక్షించుకొని పరిశీలించుకో. దేవుడి మొదట ఆరాధన ద్వారా నీతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు 147వ కీర్తన వారు అనుభవంలో నుంచి వ్రాశారు. ఈ సమయమున మేమును కూడా వారి కీర్తన భాగాన్ని తీసుకుంటూ మేము ధన్యుడిగా ఉండుట మేలు అని మేము నేర్చుకున్నాం. హీనుడిగా దరిద్రుడిగా ఉండుట కంటే నీ లేఖన భాగములను మేము నేర్చుకొని వాటి ద్వారా బ్రతికి నీ నిబంధన మార్గములో మేము నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని, నీవే మమ్మలను బలపరచమని, ఈ చిన్న సహవాసాన్ని ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ను, పరిచర్యను, సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరములో పోగు చేయువాడువు నీవే, సమాధానమిచ్చువాడువు నీవే, శాంతికర్తవు నీవే. నీ వైపు చూస్తూ మా గాయములు కట్టుకుంటూ ఇశ్రాయేలును పోగు చేయువాడు నీవే అని మేము నమ్ముచు మీలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ కొద్ది మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన